ప్రెస్ మీట్కి కారణం ఏంటి అంటే కార్డియో ఆబ్స్ట్రిక్స్ అనే విభాగం రమేష్ హాస్పిటల్లో ఇనాగ్రేట్ చేస్తున్నాము. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా యూజ్ హార్ట్ టు కనెక్ట్ అనే థీమ్ అన్నమాట. ఈ సంవత్సరం వరల్డ్ హార్ట్ డే థీమ్ ఏంటి అంటే యూజ్ హార్ట్ టు కనెక్ట్. ఇంటర్ డిపార్ట్మెంటల్ కనెక్షన్స్, ఈ కార్డియో ఆబ్స్ట్రిక్స్ అనే ఎంటిటీ బయటకు రావడానికి ప్రధాన కారణం ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఆల్మోస్ట్ 5 years నుంచి రమేష్ హాస్పిటల్లో ఆల్ వింగ్స్ అంటే కార్డియాలజీ, ఆన్ ది టాప్ ఆఫ్ ఇట్ ఆబ్స్ట్రిక్స్, ఈ కేసెస్ ఎక్కువ చూడటం వల్ల డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ అంటే హార్ట్ డిసీజ్ ఉన్న పేషెంట్స్లో ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా డీల్ చేయాలి, కాంప్లికేషన్స్ లేకుండా పేషెంట్స్ని ఎలా బయటకు తీసుకురావాలి అనే దాని మీద రెగ్యులర్లీ లిటరేచర్ చూస్తూ ఉంటే ఈ మధ్య వీఆర్ సీయింగ్ ఇన్ యుఎస్, ఆస్ట్రేలియా, అడ్వాన్స్డ్ స్టేట్స్ అన్నిట్లో కూడా లాట్ ఆఫ్ లిటరేచర్ ఈస్ కమింగ్ అవుట్. ఎందుకు వస్తుంది ఇంత లిటరేచరు? అసలు హార్ట్ డిసీజ్ ప్రెగ్నెన్సీ అసలు ఎట్లా రిలేటెడ్, ఆర్ దే రిలేటెడ్ ఆర్ నాట్ అనేది సెర్చ్ చేస్తే ప్రెగ్నెన్సీ అనేది దాని గురించి మేడం చాలా బాగా చెప్పగలుగుతారు. హార్ట్ మీద చాలా లోడ్ ఉంటుంది. బేబీ బ్లడ్ సర్క్యులేషను, మదర్ సర్క్యులేషను రెండు కలిసి మదర్ హార్ట్ మాత్రమే పంప్ చేయాలి. సో బ్లడ్ వాల్యూమ్స్ పంప్ చేయాల్సింది, కానీ మదర్లో చాలా మార్పులు వస్తాయి ప్రెగ్నెన్సీ అనేది. సో వీ ఆల్ నో ఇట్ ఈస్ ఎ సెకండ్ లైఫ్. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో లేట్ ప్రెగ్నెన్సీస్ అంటే 30 years తర్వాత ప్రెగ్నెంట్ అవ్వటం మీకు అందరికీ తెలిసిందే. పిల్లలు కూడా చదువు అయిపోయిన తర్వాతే పెళ్లి చేసుకుంటాం అంటాము. వీటన్నిటి మూలంగా బయట ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ తింటాం, ఒబేసిటీ అండ్ ప్రెగ్నెన్సీకి ముందే హైపర్ టెన్షన్, 20-25 years వాళ్ళు హైపర్ టెన్షన్ రావటము, డయాబెటీస్ రావటము, ఇలాంటి కాంప్లికేషన్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఆడవాళ్ళలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండటం, ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ అప్పుడు మదర్ హార్ట్ మీద లోడ్ పెంచుతాయి. ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ని ముందే ఐడెంటిఫై చేసి ఎవరు ఎట్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఉంటారు అనేది ఒకటి. ఇంకొకటి ఆల్రెడీ నోన్ హార్ట్ డిసీజ్ పేషెంట్లో వర్క్ చేస్తున్నాను. ఈ 6 yearsలో నేను ఇంతకుముందు బయట 35 years ప్రాక్టీస్ చేశాను. అక్కడికంటే ఈ 6 years ఇక్కడ చేసిన ప్రాక్టీస్లో నేను లాట్స్ ఆఫ్ కేసెస్ చూశాను. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద టీమ్ వర్క్. ఎందుకంటే ఇక్కడ అండర్ వన్ రూఫ్ కార్డియాలజిస్ట్, ఎనస్థిస్ట్, పీడియాట్రిస్ట్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఈజ్ ఆల్ విల్ ప్రాబ్లమ్ కమ్స్ everybody will come and attend. That's the main thing. If you go to the private nursing homes, there you have to shift the patient. ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలి. ఇక్కడ మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఐ ఎంజాయ్డ్ ద వర్క్ దీస్ 6 years రాదర్ దాన్ 35 years వాట్ ఐ డిడ్ ప్రైవేట్ ప్రాక్టీస్ అవుట్ సైడ్. సో ఏంటంటే అందరు వన్ రూఫ్లో ఉంటారు. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్లో వెరీ రేర్ కేసు పెంచేసాను. ఆ పేషెంట్ ఈజ్ అమ్మాయికి డబల్ యూట్రస్, డబల్ సర్విక్స్, ఇంట్రావెజనల్ సెప్టమ్ కూడా ఉంది. అన్నీ రెండు ఉన్నాయి. ఒక యూట్రస్లో కన్సీవ్ అయింది. మామూలుగానే వస్తామండి. సడన్లీ షీ డెవలప్డ్ హైపర్ టెన్షన్, ఎడిమా అండ్ ఆల్ సివియర్ హైపర్ టెన్షన్లోకి వెళ్ళిపోయింది. సో సీజర్ చేసి వాళ్ళకన్నీ రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి సీజర్ చేశాము. చేసిన తర్వాత ఒక half an hour తర్వాత ఐ రిసీవ్డ్ ఏ ఫోన్ కాల్ ఫ్రమ్ ద రికవరీ. పేషెంట్ ఈస్ బెత్లెస్, సాచురేషన్ ఫాలింగ్ డౌన్. బికాస్ మా హాస్పిటల్కి అప్ ఐఎమ్ టెలింగ్ వెరీ ప్రౌడ్లీ we saved the patient. Called the cardiologist Harita, she came attended. She developed pulmonary edema. Lungs అంతా నీరు వచ్చేసింది, సాచురేషన్స్ పడిపోయింది. సో 24 hours with the cardiologist, anesthetist, and we all attended the case, and she went up with the baby also, and even though it is 32 weeks baby, she went smoothly. సో నేను చెప్పేది ఏంటంటే మా హాస్పిటల్లో జరిగినంతగా ప్రైమరీ ముఖ్యంగా యాంటీనేటల్ కేర్ కానీ పోస్ట్నేటల్ కేర్ కానీ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నట్లుగా బయట ఉండవు. ఎందుకంటే నేను ప్రైవేట్ ప్రాక్టీస్ చేశాను, ఇప్పుడు 6 years ఇక్కడ వర్క్ చేశాను. బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ద ప్రొఫెషనల్ వర్క్ హియర్
సిన్స్ 6 years నుంచి ఇక్కడ మ్యాక్సిమం ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద యూనిటీ ఆఫ్ ది డాక్టర్స్ అండ్ ద టీమ్ వర్క్. అదే సింగిల్ ఇండిపెండెంట్ నర్సింగ్ హోమ్ అనుకోండి, ఓన్లీ వన్ డాక్టర్ విల్ బి అవైలబుల్, మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తాం. ఇప్పుడైతే వీ కెన్ డిస్కస్ విత్ ఈచ్ కార్డియో ఆబ్స్టిక్ యూనిట్ యొక్క ముఖ్య ఉద్దేశం పెట్టడానికి గల కారణం ఏంటంటే మెటర్నల్ ఎవరైతే ప్రెగ్నెన్సీకి వస్తారో వాళ్ళ 4% మందికి కార్డియాక్ డిసీజ్ ఉంటుంది. ఇన్సిడెన్స్ కూడా చాలా ఎక్కువైంది. అండ్ ఈ మెటర్నల్ కార్డియాక్ మార్బిడిటీ వల్ల మెటర్నల్ డెత్స్ కానీ నియోనటల్ మార్బిడిటీ కానీ చాలా ఇప్పుడు మోస్ట్ లీడింగ్ కాజ్ అదే అయింది. మదర్కి కార్డియాక్ ప్రాబ్లం ఉండటం వల్ల బిడ్డల్లో ప్రాబ్లం రావటం, మదర్ చనిపోవటం, ఇలాంటివి మోస్ట్ కామన్ కాజ్ అయింది. ప్లస్ అది కాకుండా కార్డియాక్ ఇష్యూస్ ఏమేమి ఉంటాయనంటే ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకటి రొమాటిక్ హార్ట్ డిసీజ్ ఉండొచ్చు, మదర్కి చిన్నప్పుడే వచ్చి ఉండొచ్చు. లేకపోతే కంజనైటల్ హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు. వాళ్ళు పెద్దయ్యాక ప్రెగ్నెన్సీకి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ మల్టీ డిసిప్లినరీ యూనిట్ ఉండాలన్నమాట. అందులో కార్డియాలజిస్టు, ఎనెస్థిస్టు, ఆబ్స్ట్రిషియన్, ఇంటెన్సివిస్టు అందరూ కలిపి ఒక యూనిట్లో, ఒక నర్సింగ్ యూనిట్ అందరూ కలిపి ఒక యూనిట్ లాగా ఉండి మనం సర్వీస్ ఇవ్వగలిగితే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఈ కార్డియాక్ పేషెంట్స్లో మెయిన్ ఏంటంటే ఫస్ట్ ముందే డయాగ్నోస్ చేయగలగాలి. అందరికంటే ముందు మనం కార్డియాక్ వల్ల ప్రాబ్లం వస్తాను డయాగ్నోస్ చేయాలి. ప్లానింగ్ ఉండాలి. ఈ యూనిట్ అందరూ కలిసి డిస్కస్ చేసి ఒక ప్లానింగ్ ఉండాలి. పేషెంట్ ముందే అడ్మిట్ చేసుకొని దాని ప్రకారం ట్రీట్ చేయాలి. సో దీనికోసం ఒక కార్డియో ఆబ్స్టిక్ యూనిట్ అనేది చాలా అవసరం. ఇప్పుడున్న దీంట్లో ఎక్కువ కార్డియో కేసెస్ రావటం వల్ల వాళ్ళని కాపాడాలంటే కంపల్సరీ ఇలాంటి యూనిట్స్లోనే మనం ప్రాపర్ కేర్ పర్ఫెక్ట్గా ఇవ్వగలిగే అవకాశం ఉంది. సో వీటిలో ముఖ్యంగా మెయిన్ ఏముంటాయంటే ఎంఎస్ అంటారు, మైట్రల్ స్టెనోసిస్, మైట్రల్ రిగర్జిటేషన్ మోస్ట్ కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్. అయోర్టిక్ స్టెనోసిస్, అయోర్టిక్ రిగర్జిటేషన్ ఈ మోస్ట్ కామన్. అవి కాకుండా కంజనైటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ కాకుండా ఈ ప్రెగ్నెంట్ ఏజ్లో ఒక 1% మందికి అసలు ప్రీవియస్గా అసలు కార్డియాక్ ప్రాబ్లం లేకుండానే ఒక డిసీజ్ లాంటి వస్తుంది, పెరిపార్టమ్ కార్డియోమయోపతి అంటారు. ప్రీవియస్గా అసలు కార్డియాక్ ప్రాబ్లం లేని వాళ్ళకి ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ 5 నెలలు ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీనికి 11% మోర్టాలిటీ. సో ఇలాంటి అడ్రస్ చేయడానికి కూడా ఈ యూనిట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికి మల్టీ సిస్టమిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ అడ్రస్ చేయడానికి మనకి యూనిట్ ఇంపార్టెంట్. అసలు ప్రెగ్నెన్సీ కార్డియాక్ డిసీజ్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీకి వెళ్ళొచ్చా లేదా అని డిసైడ్ చేయడానికి కూడా మనం కార్డియాలజిస్టు, ఆబ్స్ట్రిషన్ అందరూ కలిసి డిస్కస్ చేయాలి. సో కొన్ని ఉంటాయి, పల్మనరీ హైపర్ టెన్షన్ అని ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఉన్న వాళ్ళు అసలు ప్రెగ్నెన్సీకి వెళ్ళడానికే వీల్లేదు. ఒకవేళ వెళ్ళినా అబార్ట్ చేసుకోవాలి. అలాంటి కండిషన్స్ని అడ్వైస్ తీసుకోవడానికి కానీ ఈ యూనిట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఓవరాల్గా మా ఎయిమ్ ఏంటంటే ఈ కార్డియో ఆబ్స్టిక్ యూనిట్ వల్ల ఈ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న మదర్స్ని నియోనటల్ బేబీ బర్త్ అయిన తర్వాత బేబీని ట్రీట్ చేయడానికి ఒక యూనిట్ లాగా ఫామ్ అయ్యి పర్ఫెక్ట్గా చేద్దాం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. హలో అండి, నేను డాక్టర్ సాహితి, కన్సల్టెంట్ న్యూరోనటాలజిస్ట్ రమేష్ హాస్పిటల్స్లో. సో ఇక్కడ మనం ఈరోజు ఈ కార్డియో ఆబ్స్టిక్ యూనిట్ గురించి తెలుసుకున్నాము. దీంట్లో ఇక్కడ ప్రీటర్మ్ బేబీస్ మెయిన్గా మదర్స్లో కార్డియాక్ ప్రాబ్లమ్స్ అనేవి కంజనైటల్ అంటే పుట్టుకతో వచ్చినవి కానీ, తర్వాత ఎక్వైర్డ్ హార్ట్ డిసీజెస్ కానీ, లేకపోతే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో లైక్ మదర్కి హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, ఒబెసిటీ కానీ ఆర్ ఎనీ అదర్ మెడికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకు కూడా సడన్గా కార్డియాక్ ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవ్వచ్చు. సో ఒక్కొక్కసారి ఏంటంటే మనం టర్మ్ అంటే మనకి 40 వీక్స్ నిండటం అనేది టర్మ్ బేబీస్ అంటాం. అట్లీస్ట్ 37 వీక్స్ నిండితే బేబీస్ హెల్తీగా పుట్టేదానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. సో 37 వీక్స్ కంటే ముందు కనుక కొన్నిసార్లు మదర్ ఇష్యూస్ వల్ల కానీ, బేబీకి ఏదైనా ప్రాబ్లం ఉంటే కానీ డెలివరీ చేయాల్సి వచ్చినప్పుడు డెఫినెట్లీ రైట్ ఫ్రమ్ బర్త్ అంటే పుట్టూనే బేబీని ఫస్ట్ గోల్డెన్ మినిట్ అంటాము, ఆ తర్వాత గోల్డెన్ అవర్ అంటాం. ఆ ఫస్ట్ 1 అవర్లో మనం బేబీకి ఎంత కేర్ ఇస్తామో అనే దాని మీద నెక్స్ట్ ఫ్యూచర్ అవుట్కమ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మన రమేష్ హాస్పిటల్స్లో బర్త్ అండ్ బియాండ్ యూనిట్ అండ్ అలాంగ్ విత్ కార్డియాక్ యూనిట్లో మనం ఆ సర్వీసెస్ అనేవి రైట్ ఫ్రమ్ బర్త్, ఇన్ఫ్యాక్ట్ రైట్ ఫ్రమ్ బర్త్ అనే దానికంటే యాంటీనేటల్గానే స్టార్ట్ చేస్తాం. లైక్ ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి, కాంప్లికేషన్స్, కొన్ని డిసీజెస్ ఉన్నాయి అన్న వాళ్ళని ఆబ్స్ట్రిషన్ ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తారో వాళ్ళని నియోనటాలజిస్ట్ ఆర్ పీడియాట్రిషియన్స్ దగ్గరికి కౌన్సిలింగ్కి పంపిస్తారు. సో దట్ ఆ ఫ్యామిలీ మొత్తం, నాట్ ఓన్లీ మదర్, ఫ్యామిలీ మొత్తం కూడా ముందే బేబీకి ఏం కాంప్లికేషన్స్ అరైజ్ అవ్వచ్చు, ఎట్లాంటి ట్రీట్మెంట్ అవసరం పడుతుంది బేబీకి. ఐసీయూలో ఎవరైనా పుట్టిన వెంటనే ఐసీయూలో పెట్టామంటే చాలా బాధగా అనిపిస్తుంది, కానీ వాళ్ళని మనం కొంచెం ముందే ప్రిపేర్ చేయడం వల్ల ఆ బాధ నుంచి రిలీవ్ చేయగలుగుతాం. సో వాళ్ళకి ఏమేమి కాంప్లికేషన్స్ అరైజ్ అవ్వచ్చు అన్నవన్నీ
ముందే వాళ్ళని కౌన్సిల్ చేయడం ద్వారా వాళ్ళ బాధని ఎంతో కొంత తగ్గించగలుగుతాము. సో ఆ కేర్ అంతా మనం ఇక్కడ అందించగలుగుతున్నాము బికాస్ 24 hours అవైలబుల్ సర్వీసెస్ ఉండటం వల్ల. సో అందరినీ మనం ఒకేసారి అందరూ కూర్చోపెట్టి కౌన్సిల్ చేయగలిగిన ఫెసిలిటీస్ మనకి ఇక్కడ రమేష్ హాస్పిటల్లో ఉన్నాయి. సో వీళ్ళకు ఉండే మెయిన్ కాంప్లికేషన్స్ నెలలు నిండకుండా పుట్టడం ఒకటి, నెలలు పుట్టినా కూడా బరువు తక్కువగా ఉండటము, కొన్నిసార్లు మదర్కి SLE అని చెప్పి కొన్ని రిమాటిక్ డిసీజెస్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి బేబీస్ కంజనైటల్ హార్ట్ బ్లాక్స్ అనేవి, సమ్ ఎరిథ్మియాస్ అంటే హార్ట్ బీట్ కొట్టుకోవడంలో ఇబ్బందులు అట్లాంటివి ఉండొచ్చు. ఇవన్నీ ఏంటంటే రైట్ ఫ్రమ్ బర్త్ ఇమీడియట్గా మనం ఐసీయూలో ఉంచి పీడియాట్రిక్ కార్డియాలజీ కేర్ కింద మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే బేబీని మనము ఆరోగ్యంగా అందివ్వగలుగుతాం. సర్వీసెస్ అన్నీ మనకి ఇక్కడ రమేష్ హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ 24 hours ఆబ్స్ట్రిషియన్, న్యూనటాలజిస్ట్, కార్డియాలజిస్ట్, ఎనెస్థెటిస్ట్ అండ్ ఆల్ ఇంటెన్సివ్ కేర్ అన్నీ కూడా 24 hours అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. వర్క్ చేస్తున్నాను. సో మామూలుగానే ప్రెగ్నెన్సీలో ఎటువంటి ఇబ్బంది లేని వాళ్ళ గుండెపైనే అధిక భారం పడుతుంది ప్రెగ్నెన్సీ వల్ల. సో ఇలాంటిది మనకి కనుక గుండెకి సంబంధించిన ఇబ్బంది ఉంటే కనుక ఈ భారం అనేది ఇంకొంచెం అధికం అవుతుంది. సో అలాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. సో అప్పుడు మనం రిస్క్ అనేది పెరగడము, వాళ్ళకి డెత్ అనేది రావడం, లేదంటే బేబీ పైన ఎఫెక్ట్ పడడం, బేబీకి డెత్ రావడం, ఇలాంటివి మనం చూడడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని కనుక మనం ముందే ఐడెంటిఫై చేయగలిగితే, కనుక్కోగలిగితే కనుక మనం ఆ స్టేజ్కి మదర్ వెళ్లకుండా కాపాడగలుగుతాం. సో చిన్నప్పటి నుంచి అంటే పుట్టుకతోనే గుండెకి సంబంధించిన ఇబ్బంది ఉన్నవాళ్ళు, ఆల్రెడీ తెలిసిన వాళ్ళు అయితే కనుక మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఒకసారి మా దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చినట్లయితే మేము అండ్ కార్డియాలజిస్ట్ కలిసి మీకు ఎంతవరకు రిస్క్ ఉండొచ్చు, మీరు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీరు అపాయం నుంచి బయటపడగలరు, ఇవి మేము ముందే మీకు కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతాం. దీన్ని ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అంటాం. ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ అయ్యాక మీరు కనుక కొన్ని పాయింట్స్ ఉంటాయండి, అంటే 2వ నెల దాటాక 3వ నెలలో అండ్ 5వ నెలలో అండ్ 8వ నెలలో ఈ 3 పాయింట్స్ కనుక మీరు దాటగలిగితే మీరు డెలివరీ అనే దాన్ని హ్యాండిల్ చేయగలుగుతుంది మీ గుండె అనేది మనం తెలుసుకోగలుగుతాం. సో ఈ 3 పాయింట్స్లో కనుక మీరు ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వగలిగితే మేము మిమ్మల్ని కార్డియాలజిస్ట్ దగ్గరికి డైవర్ట్ చేసి వాళ్ళు మిమ్మల్ని అసెస్ చేసి మీకు ప్రాబ్లం ఎంతవరకు ఉంది, మీ గుండె డెలివరీని ఎంతవరకు తట్టుకోగలుగుతుంది, సో మీరు ఎలాంటి సెటప్లో డెలివరీ అవ్వాలి అనే అవగాహన మేము కల్పించగలుగుతాం. సో దీని అన్నిటికీ ముఖ్యం ఏంటి అంటే మీకు ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా చిన్న చిన్న సెంటర్లో కాకుండా అట్లీస్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు, గుండెకి సంబంధించిన ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు ఖచ్చితంగా ఒక పెద్ద హాస్పిటల్ అంటే రమేష్ హాస్పిటల్ లాంటి ఒక పెద్ద హాస్పిటల్కి వస్తే కనుక ఒక టీమ్ వర్క్ అంటే ఒక ఆబ్స్టెట్రిషియన్, అట్ ద సేమ్ టైం కార్డియాలజిస్ట్ అండ్ పీడియాట్రిక్ అనెస్థెటిస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం ఒక ఎఫిషియెంట్ నియోనటాలజిస్ట్, వీళ్ళందరూ కలిసి మదర్ని బేబీని సేవ్ చేయగలుగుతాం. అట్లీస్ట్ మీరు ఒకవేళ చాలా దూరంగా ఉంటున్నారు, చాలా దూరంలో ఉన్నారు, మీకు దగ్గరలో పెద్ద హాస్పిటల్ లేదు, అట్లీస్ట్ ఒక్క విజిట్ కన్నా ఒక్కసారన్నా కనుక మమ్మల్ని కలవగలిగితే కనుక మీకు కావాల్సిన అడ్వైస్, సలహాలు, సూచనలు ఇవ్వగలుగుతాము. సో దట్ మీరు మా దగ్గరికి డెలివరీ టైంకి రావాలి అనుకున్నా కానీ మీ గురించి మాకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి వీ కెన్ హ్యాండిల్ థింగ్స్ బెటర్. సో ఖచ్చితంగా చెకప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఇద్దరు కార్డియాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్ ఇద్దరు కలిసి మీకు నార్మల్ డెలివరీ అవ్వడానికి అవకాశం ఉందా, లేకపోతే సిజేరియన్కి వెళ్తే మంచిదా అనేది మీ గుండె కండిషన్ని బట్టి చెప్తారు. లాస్ట్ కోవిడ్ సీజన్లో మాకు అంటే జస్ట్ బిఫోర్ డెలివరీ ఒక పేషెంట్ రిఫర్ అయ్యి వచ్చారండి. హరిత మేడం గారు కోవిడ్ అయినా కానీ పేషెంట్ని డీటెయిల్గా అసెస్ చేసి అపర్ణ మనం నార్మల్ డెలివరీకి వెళ్ళొచ్చు ఈ పేషెంట్కి అని చెప్పడం వల్ల ఆ పేషెంట్కి మేము నార్మల్ డెలివరీ చేసి చాలా సేఫ్గా ఇంటికి పంపించగలిగాం. సో అలా అవకాశం ఉన్న దగ్గర మేము పెద్ద సెంటర్ కాబట్టి వాళ్ళ సపోర్ట్తో సో సిజేరియనే కాకుండా నార్మల్ డెలివరీస్ చేయడానికి కూడా మాకు హెల్ప్ అవుతుంది. సో ఇలా మనం మంచి కేర్ దొరకాలి అంటే కొంచెం ఇలా మల్టీ స్పెషాలిటీస్ ఉన్న హాస్పిటల్కి వస్తే మంచిది. ఈ రోజు మనందరం కలిసిన మెయిన్ పర్పస్లో ఎనీ కాంప్లికేటెడ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న ఈ టర్మ్లో కూడా ముందుగానే ప్రెగ్నెన్సీ రావచ్చా రాకూడదనే మెయిన్ పాయింట్ కూడా ఒక మనిషిలో అందరూ అర్థం చేసుకుని అటువంటివి కూడా ముందు కార్డియాలజిస్ట్కి చూపించుకుంటే ప్రెగ్నెన్సీకి వెళ్ళొచ్చు అని చెప్పి కార్డియాలజిస్ట్కి గైడెన్స్ ఇస్తే ఆ గైడెన్స్ తర్వాత కూడా మన గైనకాలజిస్టులు కానీ ఆ తర్వాత నియోనటాలజిస్టులు కానీ ఒక టీం వర్క్ లాగా చేసి పేషెంట్ని ఇబ్బంది లేకుండా బయటికి పంపించవచ్చని సగర్వంగా ఈ యూనిట్ని ఈరోజు ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ఇది చాలా అందరికీ చాలా ఇటువంటి కాంప్లికేట్ ఉన్న పేషెంట్స్ అందరికీ ఇది ఒక మంచి అవకాశం.
ఈ అవకాశాన్ని అందరూ తెలుసుకుని, ఎందుకంటే చాలామందికి గుండె జబ్బులు ఉంటాయి కానీ తెలియవు, బయటపడట్లేదు, పట్టించుకోరు. ఈ ప్రెగ్నెన్సీకి వచ్చే ముందు వచ్చిన తర్వాత ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ రాకుండా ఒకవేళ ఉన్నవాళ్ళైనా సరే ఎట్లా ప్రెగ్నెన్సీకి ఎలా వెళ్ళవచ్చు అనే దాన్ని కూడా విపులీకరించి మన కార్డియాలజిస్టులు ఉపయోగించుకుంటే పేషెంట్స్కి ఉపయోగం, ఇటు మేము తర్వాత డెలివరీస్కి ఉపయోగం. ఇంకో ముఖ్యమైన విషయం నేను సగర్వంగా చెప్పగలుగుతుంది ఏంటంటే, మా దగ్గరికి వచ్చిన ప్రైమరీ కేసెస్ అంటే మొదటి కాన్పు వాళ్ళు ఇక్కడికి వస్తే 80% నార్మల్ డెలివరీ చేస్తున్న ఏకైక హాస్పిటల్. మన పేపర్లోనూ పబ్లిక్లోనూ అన్నింటిలోనూ వచ్చింది. 34% జనరల్ హాస్పిటల్లో సిజేరియన్స్ జరుగుతున్నాయి, పోతే మన 23% వరకు వాళ్ళు చేస్తున్నారని, 34 వరకు ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్నాయి, 23% వరకు గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతున్నాయి. ఈ సిజేరియన్స్ తగ్గించాలని గవర్నమెంట్ ఒక జీవో లాగా పాస్ చేస్తుంది. కానీ మా దగ్గర ఇక్కడ ఉన్న లెక్కల ప్రకారం, స్టాటిస్టిక్స్ ప్రకారం మనం తీసుకుంటే ఫస్ట్ ప్రైమరీ అంటే ఫస్ట్గా డెలివరీగా మా దగ్గరికి వచ్చిన వాళ్ళలో లెక్కేసుకుంటే ఈ రోజున 80% నార్మల్ డెలివరీ చేసిన ఘనత మా రమేష్ హాస్పిటల్కి దక్కుతుందని మా టీమ్ ఆఫ్ గైనకాలజిస్టులు కానీ వీళ్ళందరినీ కానీ నేను అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా. ఇది మీ అందరూ కూడా పబ్లిక్లో కూడా తెలియజేస్తా. సెకండ్ డెలివరీస్ అప్పుడు ఫస్ట్ టైం ఎల్ఎస్ చేసేస్తే, సిజేరియన్ చేస్తే రెండోసారి వచ్చిన వాళ్ళు తప్పని పరిస్థితుల్లో చేయవలసి వస్తుంది. అది వేరు, అది మేమే ఆపలేము. కాబట్టి ముందుగా ఫస్ట్ డెలివరీలో కూడా మన దగ్గరికి కనుక వస్తే ప్రైమరీకి కనుక ముందుగా ఫస్ట్ టైం వచ్చినప్పుడు నార్మల్ డెలివరీకి ప్రిఫరెన్స్ ఇవ్వడానికి మా సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాం. వీటన్నిటికంటే కార్డియాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఈ అవకాశాన్ని మీరు కూడా తీసుకుని మీరందరూ ఈ మీటింగ్కి వచ్చినందుకు సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్.